లీడర్లంతా పబ్లిక్‌లోనే ఉండాలే. నిత్యం నియోజకవర్గాలలో సుడివెట్టాలే. పబ్లిక్‌ను అస్సలు నారాజు గానీయొద్దు అని పెద్దసార్లు చెప్తుండేటాళ్లకు జిల్లాల పొంటి లీడర్లంతా సై అంటే సై అన్నట్టే పనిచేస్తుర్రు. ఇట్లనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రాజకీయం నువ్వా నేనా అన్నట్టే నడుస్తుంది. అయితే సరిగ్గా ఇసొంటి యాళ్ళలనే ఇగో గా ఆచారం ఎట్లా పాడైందో ఏమో సార్కు గిట్లయింది. మొన్నటిదాకా పబ్లిక్లో తిరుగుకుంటా వాళ్ళ తిప్పల మీద సై అంటే సై అన్నట్టు లడాయి చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు ఆయితారం అదాట్న మస్తు సుస్థి చేసింది. తెలుసు కదా, ఉరుకులు పెట్టుకుంటా పట్నంలున్న యశోద దవాఖానకు తీసుకొచ్చిళ్ళు. ఎప్పుడు పబ్లిక్లో ఉండే లీడరు ఆపతున్నదని చెప్పుకుంటే అన్ని తీర్ల సాధించే మనిషి. అందుకే సారుకు పానం బాగలేదంటే అందరూ బెంగటిల్లుతాండ్రు. దేవుడా జల్దిగా మంచిగా అయ్యేటట్టు చూడు అని ఊర్ల పోంటి బొడ్రాయిల కాడ పూజలు చేసి పబ్బతి పడతాళ్ళు. క్షేమంగా ఇంటికి రావాలి అని కోరుకుంటాళ్ళు. ఇక అది అట్లుంటే పట్నంలోనే ఉన్నాడు కాబట్టి లీడర్లంతా దావఖాన కాడికి లైన్లు కడతాళ్ళు. మాజీ మంత్రులు తాపకోలు పోతుండ్రు. డాక్టర్లతోని మాట్లాడి ఎట్లున్నది ఏంది అనేది తెలుసుకుంటాళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సార్ చూత యశోద దావఖాన కాడికి బండి కట్టిండు. పెద్దసారు ఇంటోళ్లకు ధైర్యం చెప్పిండు. డాక్టర్లతో కూడా మాట్లాడిండట. ఎటువంటి చికిత్సకైనా వెనకాడొద్దు, మళ్ళా మనిషి మంచిగా కావాలి అన్నట్టు చెప్పిండట సారు. ఇక అట ఐతారం నాడు తొలుత పెద్ద సారును హన్మకొండలు ఉన్న దవాఖానకు తీసుకుపోయినరు కదా, అక్కడ డాక్టర్ అమ్మ మమతక్క 9 సార్లు ఆగకుండా సిపిఆర్ చేసింది. మనిషిని మళ్ళా కోలుకునేటట్టు చేసింది. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇంటర్నెట్ గుట్ల గట్టిగా తారీఫు చేసిండు. అటువంటి డాక్టర్లు 10 కాలాలు చల్లగా ఉండాలి, నిబద్ధతతోని పనిచేసే డాక్టర్లకు సలాం అన్నట్టు రాసుకొచ్చిండు సారు. ఇక ఒక్క కారు పార్టీ లీడర్లే కాదు, అన్ని పార్టీల లీడర్లు యశోద దవాఖాన కాడికి పోతాళ్ళు. పెద్దసారి ఇంటోళ్ళతో మాట్లాడి ధైర్యం చెప్తాళ్ళు. జపన కోలుకోవాలి, నర్సంపేటలో మళ్ళీ అడుగు పెట్టాలి, పబ్లిక్లో తిరగాలి అని కోరుకుంటారా అందరూ.